తెలంగాణ పీఎం కుసుమ్ ఫార్మర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోలార్ ఫార్మర్ సమ్మిట్ 2 రోజుల పాటు హైదరాబాద్లో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, నిపుణులు పాల్గొన్నారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, సబ్సిడీ, బ్యాంక్ ఫైనాన్సింగ్, టెక్నాలజీ ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తోన్న సబ్సిడీలపై చర్చించారు. ఇందులో తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి పాల్గొని రైతులకు సోలార్ వినియోగ ప్రయోజనాలను తెలిపారు. సోలార్ విద్యుత్తు ద్వారా వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల సాధికారిత సాధించడానికి ఈ 2 రోజుల సమావేశాన్ని తెలంగాణ పీఎం కుసుమ్ ఫార్మర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఒక 15-20 సంవత్సరాల క్రితం సోలార్ ఎనర్జీ అంటే కేవలం ఉన్న వాళ్ళకే పరిమితమైంది. సోలార్ ఎనర్జీ మనలాంటి బీద రైతులకు, మధ్యతరగతి కుటుంబీకులకు ఏమాత్రం కూడా అవకాశం లేదు ఈ సోలార్ ఎనర్జీ వాడుకోవడానికి అనేటువంటి భావన ఉండేది. ఎందుకంటే ఆనాడు ఇన్స్టాలేషన్ ఛార్జెస్, సోలార్ ప్యానెల్స్ కానీ చాలా ఖరీదు, ఎక్కువ ధరగా ఉండేటువంటివన్నీ మాట కూడా మీతో మనం చేస్తున్నాను. మీరు చూసి ఉండొచ్చు, సెల్ ఫోన్ కొత్తగా వచ్చినప్పుడు ఎంత ధర ఉండేది. సెల్ ఫోన్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నారంటే మనం ఇట్లా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఆ కాలంలో. కానీ ఈరోజు 2, 3, 4 సెల్ ఫోన్లు, ప్రతి బ్రాండ్ సెల్ ఫోన్ ఓ జేబులోటి పెట్టుకొని తిరిగే వాళ్ళను ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ధర తగ్గింది కాబట్టి. అదే మాదిరి సోలార్ ప్యానెల్స్ కూడా ఒకనాడు జర్మనీ కానీ, దాని తర్వాత ఆస్ట్రియా కానీ, దాని తర్వాత స్విట్జర్లాండ్ కానీ ఇలాంటి దేశాలు ఎక్కువగా ఈ ప్యానెల్స్ని తయారు చేస్తే వాటిని ఇంపోర్ట్ చేసుకోవడానికి చాలా ఖరీదైనటువంటి ప్రక్రియ అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తూ, దాని తర్వాత మనం ప్రొడ్యూస్ చేసినా కూడా కొనడానికి మన డిస్కామ్లు కానీ, మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఆ రోజు రెడీగా లేకుండా అనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాను. ఈరోజు ఎలక్ట్రిసిటీ ఎక్కువ ప్రొడ్యూస్ చేసి తక్కువ కన్జంప్షన్ చేస్తున్నటువంటి దేశాలు చాలా ఉన్నాయి. ఇవాళ ఎలక్ట్రిసిటీ ఎంత ఎక్కువగా మీరు వాడితే ఆ దేశం యొక్క అభివృద్ధి రేటు అంత ఎక్కువగా చూయించుకునే ప్రయత్నం దేశాలు చూస్తూ ఉన్నాయి. మన దేశంలో ఎలక్ట్రిసిటీ ఇంకా అండర్ సప్లైయే ఉంది. అంటే ఒక రాష్ట్రంలో తక్కువ ఉంది, ఒక రాష్ట్రంలో ఎక్కువ ఉంది, మన పక్క రాష్ట్రంలో ఎందుకంటే ఎలక్ట్రిసిటీని ఇవాళ హైడల్ కానీ, థర్మల్ కానీ ఎవరు ప్రొడ్యూస్ చేసినా మనం స్టోర్ చేయలేం.